నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, నగరి మాజీ ఎమ్మెల్యే కదా, ఎస్ రోజా. ఈవెన్ ఎవరు మర్చిపోలేరు. మామూలుగా అయితే కొంతమంది పొలిటీషియన్ని వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఎలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారంటే, అయితే హై లెవెల్లో బాగా డెవలప్మెంట్ చేసి ప్రజలకి బాగా గుర్తుండిపోయి ప్రజలకి బాగా సేవలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ఇదిగోండి ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అతి నీచమైన మాటలు, అతి దురహంకారమైన మాటలు, అతి కులాహంకారమైన మాటలు, అతి దౌర్భాగ్యమైన మాటలు, అసెంబ్లీలో కూడా మాట్లాడకూడని మాటలు ఏవైతే ఉంటాయో అలాంటి మాటలన్నీ కూడా రోజా మాట్లాడేశారు. ఎలాంటి కులహంకారం, దురహంకారం ఉందంటే రోజా మాటల్లో మీరు కొన్ని సందర్భాల్లో చూసే ఉంటారు. అయితే తాజాగా ఇంకొకటి అలాంటిదే రిపీట్ చేశారు రోజా. ఆవిడలోని కులహంకారాన్ని, దురహంకారాన్ని బయట పెట్టుకున్నారు. సో అందుకనే నేను టైటిల్ కూడా ఏంటి పని రోజా, పార్టీని ముంచేస్తావా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మందలిస్తున్నట్టుగా పెట్టాను. కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి రోజాని మందలించి సరైన దారిలో గనక పెట్టి ఉంటే అసలు రోజాకి ఈ గతి పట్టేది కాదు. నగరిలో 45,005 ఓట్లతోటి 45,500 45,050 మొత్తం మీద 45,000 పైచులకు ఓట్లతోటి ఓడిపోయి ఉండేది కాదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా రోజా వల్ల కొంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల్లో ప్రథమ శ్రేణిలో ఉండవలసిన కారణాలు, ఫస్ట్ లైన్లో పెట్టాల్సిన కారణాలు ఉంటాయి కదా, వాటిల్లో రోజా కూడా ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవడానికి, ముఖ్యమంత్రి పీఠం దిగిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఫస్ట్ పేజీలో రాయవలసిన కారణాలు ఏవైనా ఉన్నాయంటే వాటిల్లో రోజా అనే పేరు కూడా ఫస్ట్ పేజీలో ఉండాలి. సో అలాంటి పనికిమాలిన మాటలు, దౌర్భాగ్యమైన మాటలు, అహంకారపూరిత మాటలు, అసలు పనికిమాలిన మాటలను ఎందుకు వాడాను అనంటే, ఒక జర్నలిస్ట్గా నాకు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అలాంటి మాటలు వాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ రోజా కొంతమంది పుట్టుకల గురించి కూడా మాట్లాడారు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే గనక అని చెప్పేసి నీచమైన మాటలు మాట్లాడారు. సో అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని మరి పనికిమాలిన మాటలు మాట్లాడారని చెప్పేసి అనక ఇంకేమనాలో కూడా నాకు అర్థం కాల. మీకేమైనా అర్థమైతే ఎటువంటి పదాలు వాడాలి, ఎటువంటి భాష వాడాలి రోజాకి సంబంధించి అని చెప్పేసి విశ్లేషణ చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడాలి అని చెప్పేసి మీకేమైనా కొంచెం తెలిస్తే, ఒకవేళ అటువంటి పదాలు తెలిసుంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి అవే యూజ్ చేస్తాను. సో ఇక పాయింట్లోకి వెళ్తే కనుక ప్రస్తుతం రోజా ఎంతటి అహంకారపూరితమైన వ్యవహార శైలితోటి ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఆవిడ గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొత్తల్లో తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని అంటే బయటికి మొహం చూపించుకోలేరు. నగరిలో 2024లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అసలు బయటకి మొహం చూపించుకోలేకపోయారు. అవమానం, నేను ఇంత పెద్ద సినీ స్టార్ని, 100 సినిమాలు పైగా హీరోయిన్గా చేశాను, ఇంకా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, బుల్లితెర మీద వెలిగిపోతున్నాను జబర్దస్త్ లాంటి షోల్లో, మరి అలాంటిది నేను ఓడిపోయానంటే నేను మంత్రిగా కూడా చేశాను, పైగా జగనన్న నన్ను ఏపీఐఏసీ చైర్మన్ని చేశాడు, మంత్రిని చేశాడు, నేను ఓడిపోవటం ఏంటి అని చెప్పేసి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి ఆవిడ వెళ్ళిపోయి జనాలకే మొహం చూపించలేకపోయింది. గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళనే సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పేసి అహంకారపూరితంగా డైలాగులు, సినిమా డైలాగులు, బాలకృష్ణ గనక లెజెండ్ సినిమాలో వాడతారు కదా, సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పేసి ఆయన స్టైల్లో బాలకృష్ణని ఇమిటేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి జనసేన పార్టీ నేతల్ని, జనసేనాధిపతిని అక్కడ అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పేసి సవాల్ చేసిన రోజా అసలు అసెంబ్లీకి రావడానికి అవకాశమే లేకుండా ఎంత భారీ స్థాయిలో ఓటమి చెందారో, ఆ పార్టీ కూడా ఎంతటి భారీ స్థాయిలో వైఫల్యం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైందో అదంతా కూడా జనం చూసేసరికి రోజాకి జనానికి మొహం ఎలా చూపించాలో అర్థం కాక చానాళ్ల పాటు బయటికి రాల. కొన్నాళ్ల తర్వాత తిరుచెందూర్ అని చెప్పేసి తమిళనాడులో ఒక ఆలయానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎట్లయినా రోజా నిజస్వరూపము, రోజా నిజమైన తీరు, మాట తీరు, వ్యవహార శైలి తెలుగు వారికి తెలిసినంతగా తమిళ వారికి తెలియదు. అందుకే తమిళనాడు వాళ్ళు రోజాని మంచి సినిమా ఆర్టిస్ట్గా చూస్తూ ఉంటారు. సో ఆర్టిస్ట్గా తనకి అక్కడ మంచి పేరుంది కాబట్టి ఆవిడని చూడగానే పాపం పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ తీసుకుందాం దగ్గరికి వెళ్ళారు. చూడండి వాళ్ళని ఎలా నిలువరిస్తుందో, ఆగండి, అక్కడే ఆగండి అని చెప్పేసి సైగ చేస్తుంది. వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వలేదు. అంటే అంటరానితనంగా పారిశుద్ధ్య కార్మికులు ఓట్లయితే కావాలి,
కానీ వాళ్ళని మాత్రం దగ్గరికి తీసుకునే అలవాటు మాత్రం లేదు, దగ్గరికి తీసుకునేంత చొరవ లేదు. ఇది ఇప్పుడే కాదు, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా అంటే 2014 నుంచి 2019 మధ్య కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉండేవాడు. ఓసారి విజయవాడలో ఇట్లాగే నిరసన చేస్తూ కింద కూర్చొని నిరసన చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు, అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పేసి. దగ్గరికి రండి, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు అని చెప్పేసి రోజా మాట్లాడారు. అంటే ఎస్సీ ఎస్టీలని దూరంగా పెట్టి మాట్లాడాలి, ఎస్సీ ఎస్టీలని అంటరాని వాళ్ళుగా చూడాలి అని చెప్పేసి రోజా ఉద్దేశం. అంటే ఒక పక్కన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి కౌగిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటే, ఇక్కడ రోజా మాత్రం ఎస్సీ ఎస్టీలం కాదు, మేమేమి దూరంగా ఉండి మాట్లాడడానికి, దగ్గరికి రండి అని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు అప్పట్లోనే మాట్లాడారు. అయితే 2019లో ఫ్యాను గాలి వేచటం వల్ల, దేవుడు దయ వల్ల, రెండు కలిసి రావటం వల్ల రోజా గెలిచింది. గెలిచిందంతా కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు, 5,000 నుంచి 10,000 లోపు మెజారిటీతోనే ఆవిడ గెలిచి బయటపడ్డారు. అంత ఫ్యాను గాలి, అంత సునామీలో కూడా, జగన్ సునామీలో కూడా 2019లో ఆవిడకి ఏమన్నా భారీ మెజారిటీ వచ్చిందంటే లేదు. 5,000 నుంచి 10,000 లోపు మెజారిటీతోటే ఆవిడ గెలిచి బయటపడ్డారు. ఫస్ట్ టైం 2014లో చూస్తే చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా ఒక 500-400 ఓట్లతోటి 2014లో గెలిచి బయటపడ్డారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద. 2019కి వచ్చేసరికి గాలి భానుప్రకాష్ నాయుడు మీద అంటే ఆయన్ని ఓడించింది కేవలం 5,000 నుంచి 10,000 లోపు ఓట్లతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ నాయుడిని ఓడించింది. కానీ అదే గాలి భానుప్రకాష్ నాయుడు ఈవిడ్ని కొట్టిన దెబ్బ ఎలా ఉందంటే 45,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి ఆయన గెలుపు ఢంకా మోగించాడు 2024లో. రోజా అసలు మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అయింది రోజాకి ఆ టైంలో, ఆ ఓటమి అదంతా చూసేసరికి. ఇక తాజాగా చూస్తే కనుక రోజా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళారు. చూడండి, ఆవిడికి కేక్ తినిపిస్తా అంటే కనీసం ఆ కేక్ ముక్కని దగ్గరగా పట్టుకునైనా ఆవిడ నోట్లో పెట్టలేదు. ముసలావిడ పాపం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, రోజా పిలిస్తే వచ్చిందా లేకపోతే రోజానే వాళ్ళ ఏరియాకి వెళ్ళిందా, అంటే పొలిటికల్ మైలేజ్ కోసం ఇదంతా కూడా. మీరు గమనిస్తే ఇలాంటివన్నీ కూడా రోజా లాంటి వాళ్ళు చేసేది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం. వాళ్ళందరినీ పిలిపించుకొని, నాకు తెలిసి క్యాంప్ ఆఫీస్కే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి క్యాంప్ ఆఫీస్కే పిలిపించుకుని ఉంటుంది రోజా. సో పొలిటికల్ మైలేజ్ కోసం అలాంటి వృద్ధుల్ని తీసుకొచ్చుకొని, అది కూడా చేసేదేదో సరిగా చేయకుండా ఆ కేకు కింద పడిపోయేలాగా పెడితే ఆవిడే పాపం కింద నుంచి తీసుకొని అవతలకి వెళ్ళిపోయింది. చూడండి, ఆ కేకు ముక్క పడిపోతుంది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని ఎంత నీచంగా అవమానించింది. గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి నీకు, ఒక్కసారన్నా గెలిచావా, అది ఇది అని మాట్లాడింది. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక వృద్ధ మహిళతోటి ఎలా ప్రవర్తించారు, రోజా ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదానికి ఇదొక నిదర్శనం. చూడండి, ఆమెని హత్తుకుని ఆవిడతోటి మాట్లాడి ఆవిడకి భోజనం పెట్టి మరీ పంపించారు పవన్ కళ్యాణ్. మొన్న కూడా మనం చూసాం, ఈ మధ్యకాలంలో అంటే ఒక 2-3 రోజుల క్రితం ఇప్పటం వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు, బహిరంగ సభ కోసం ల్యాండ్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్లన్నీ కూడా కూల్చేసింది. అంటే ఇళ్ల బయట కూర్చునే అరుగులు, పల్లెటూరులో కూర్చోడానికి అరుగులు వేసుకుంటారు కదా, అవి, పిట్టగోడలు, అలాగే బయట పోర్టుకో, ఇవన్నీ కూడా ఎవరెవరైతే వాళ్ళ పొలాలు ఇచ్చారో బహిరంగ సభకి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బహిరంగ సభకి వాళ్ళ ఇళ్లకి సంబంధించినవన్నీ కూడా కూల్చేయటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే అప్పుడు వెళ్ళి పలకరించారు, గెలిచి ప్రభుత్వాన్ని మనం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటం వచ్చి కలుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చి కలిసి వెళ్ళారు. నిన్నో మొన్నో కలిశారు. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. మనం దాని మీద కూడా ఒక వీడియో చేశాం, మీరు చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి రోజాకి అంతటి తేడా ఉంది. సో ఇప్పుడు రోజా వ్యవహార శైలి కనుక చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నగరిలో ఎవరు ఓట్లేరు. నగరిలోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రోజా తనకి తాను ఎలా షో పుటప్ చేసుకుంటారంటే, ఆవిడొక పొలిటికల్ క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్. తనని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికైనా పంపించి తన చేత క్యాంపెయినింగ్ చేయించుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పేసి ఆవిడ ఊహించుకుంటూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆవిడ సేవల్ని అలా వినియోగించుకున్న మాట కూడా వాస్తవమే. అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి రోజాని అలా పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం కనుక వాడుకుంటే, రోజా మొహం చూసి ఓట్లు వేసేవాళ్ళు కూడా వేయకుండా వదిలేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, లేకపోతే భారతీయ జనతా పార్టీకో వేసేస్తారు ఓట్లు. ఎందుకంటే ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ అహంకారపూరిత ధోరణి, ఆవిడ కులాహంకారం, దురహంకారం ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇకపోతే ఆవిడ కేవలం ఇదే కాదు,
సొంత పార్టీలోని నేతలతో కూడా గొడవలే. ఇటు చంద్రబాబు నాయుడునో లేకపోతే పవన్ కళ్యాణ్నో లేకపోతే లోకేష్నో వీళ్ళందరినీ తిట్టారంటే అదొక రకం, బయట పార్టీ వాళ్ళు కాబట్టి. కానీ సొంత పార్టీలో ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నా పడదు, లేకపోతే ఇతరత్ర మహిళా నేతలతో కూడా ఆవిడకి కొంతమందితోటి వివాదం ఉందని, ఆవిడ కొంతమందిని చూసి జలసీ ఫీల్ అవుతుందని చెప్పేసి కూడా ఇంటర్నల్గా టాక్ ఉంది. ముఖ్యంగా విడదల రజనీని చూస్తే రోజాకి పాపం చాలా జలసీ అట. ఎందుకని అంటే వచ్చిన మొదటి టర్మ్లోనే ఆవిడ మంత్రి పదవి కొట్టేసింది. రోజా చూస్తే ఎప్పుడో 2012 అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన మొదటి రోజు నుంచి కూడా రోజా వైసీపీలోనే ఉన్నారు. కానీ రోజాకి మొదటి టర్ములో ఇవ్వాల్సిన మంత్రి పదవిని మంత్రివర్గ విస్తీరణ రెండవ టర్ములో మార్చారు చూసారా, మార్పులు చేర్పులు చేశారు మంత్రుల్ని. పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకు కొంతమందికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఆ టర్మ్లో రోజా బతిమాలుకొని బామాలుకొని బెదిరించి జగన్మోహన్ రెడ్డిని నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాను ఇట్లయితే అని చెప్పేసి సన్నిహితుల దగ్గర చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాయబారం పంపిస్తే కానీ రెండో టర్మ్లో మంత్రి పదవి దక్కలేదు. సో ఆ మంత్రి పదవి చూసుకొని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని, లోకేష్ లాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎలాగ మాట్లాడారు, ఎంత దూషించారు, ఎలాంటి అవహేళనకరమైన మాటలు మాట్లాడారు అనేది మనం అంతా కూడా చూసాం. దాని తాలూకు ఫలితమే 2024లో నగరిలో రోజా ఘోరమైన ఓటమికి కారణం అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి రోజా ఇక మీదటైనా తన వ్యవహార శైలి మార్చుకుంటారా? సరే, పక్కన పార్టీ వాళ్ళతోటి ప్రత్యర్థి పార్టీ వాళ్ళతోటి ఎలా ఉన్నా సరే కనీసం తనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలైనా సరే ఆదరిస్తారా, లేదంటే ఇలాగే అహంకారపూరిత ధోరణితోటి అంటరానితనము లేకపోతే దురహంకారము ప్రదర్శిస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ రోజా వ్యవహార శైలి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ ఇలా అహంకారపూరితంగా కులహంకారం, దురహంకారం ప్రదర్శించటం, అది కూడా ఓట్లేసిన ప్రజల పట్ల, ఇలాగ ఓట్లేసిన ప్రజల పట్ల, అందులోనూ వృద్ధుల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించడాన్ని మీరు ఎలా చూస్తారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.